ముఖ్యమంత్రి గారు మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి అంటే వాళ్ళని లాఠీలతో కొట్టించాడు. కనీసం స్కాలర్షిప్లు కాదు కదా, కనీసం మెస్ ఛార్జీలు కూడా ఇవ్వలేదు చంద్రబాబు గారు. ఎవరైనా వచ్చి అయ్యా నా భర్త చనిపోయాడు నాకు పెన్షన్ కావాలి అంటే, మీ ఊర్లో ఎవరైనా చనిపోతే పెన్షన్ వచ్చేవారు, అప్పుడు నీ పేరు ఆ లిస్టులో చేరుస్తామని చెప్పేవాళ్ళు చంద్రబాబు గారి హయాంలో. గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేది పేదలని తెలిసి కూడా వాళ్ళకు ఉచితంగా వైద్యం అందిద్దామా, లేకపోతే కనీసం ఉచితంగా మందులు ఇద్దామా అన్న ఆలోచన కూడా చేయకుండా పేదవాళ్ళ దగ్గర నుంచి కూడా యూజర్ ఛార్జీలు కలెక్ట్ చేసిన ఘనుడు ఈ చంద్రబాబు గారు. 50 రూపాయలున్న హార్స్ పవర్ ని 625 రూపాయలు చేశాడు చంద్రబాబు గారు. వరల్డ్ బ్యాంక్ తో నేను ప్రతి సంవత్సరము 15% కరెంటు ఛార్జీలను పెంచుతాను అని ఒప్పందాలు చేసుకుని సంతకాలు పెట్టింది కూడా చంద్రబాబు గారు. ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికి తరం కాదని హేళన చేసిన వాడు చంద్రబాబు గారు. ఎన్టీఆర్ గారు పూర్తి మద్యపాన నిషేధమని, 2 రూపాయల కిలో బియ్యమని 2 వాగ్దానాలు చేస్తే రెండిట్లో ఏ ఒక్కదాన్ని నిలుపుకున్న పాపాన పోలేదు చంద్రబాబు గారు. రైతులని పేదల్ని పురుగుల్లా చూశాడు చంద్రబాబు గారు. మన రాష్ట్రంలో లక్షల కొద్ది ప్రజలు రాష్ట్రంలో పని దొరక్క గ్రామాలను కుటుంబాలను వదిలేసి వలసలు వెళ్లిపోయిన రోజులవి. చంద్రబాబు గారు 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచితే అప్పటికే కరువులో ఉన్న రైతులు మేము ఈ కరెంటు ఛార్జీలను కట్టలేం మహాప్రభు అని ఎంత చెప్పినా వినలేదు చంద్రబాబు గారు. మీరు కట్టాల్సిందే అని వారి మీద ఒత్తిడి తెచ్చి ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లు, ప్రత్యేకమైన కోర్టులు కూడా పెట్టాడు చంద్రబాబు గారు. మగవాళ్ళు లేకపోతే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టిన రోజులవి. ఈయన కరెంటు ఛార్జీలను పెంచిన దానికి నిరసనగా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు 13 రోజులు నిరాహార దీక్ష కూడా చేశాడు. ఆఖరి రోజున బషీర్బాగ్ లో ఆందోళనలు జరిగాయి. ఆ ఆందోళనలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పరామర్శించడానికి వెళ్లారు. ఎవరు అనుకున్నారు? చనిపోయిన కుటుంబాలని కాదు, వాళ్ళని కాల్చిన పోలీసు వాళ్ళను పరామర్శించాడు చంద్రబాబు గారు. అంతటి క్రూరుడు చంద్రబాబు గారు. 2 ఎకరాలతో మొదలు పెట్టాడు చంద్రబాబు గారు. ఈ రోజు ఆయన హెరిటేజ్ మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ చూసినా ఉంది. దేశ విదేశాల్లో చంద్రబాబు గారికి ఆస్తులున్నాయి. లక్షల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని, 50కి పైగా ప్రభుత్వ రంగ సంస్థల్ని చంద్రబాబు గారు చిన్న చిన్న ముక్కలు చేసి తన బెనామీలో కట్టబెట్టుకున్నాడు. ప్రభుత్వ రంగ సంస్థలన్నా ప్రభుత్వ భూములన్నా అవి ప్రజల ఆస్తి. కానీ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు చంద్రబాబు గారు ఆయన బెనామీలకి, ఆయన అనుకూలస్తులకి కట్టబెట్టేసుకున్నాడు. చంద్రబాబు గారి మీద అవినీతి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. కమ్యూనిస్టు వాళ్ళైతే చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అని ఒక పుస్తకమే రాశారు చంద్రబాబు గారు అవినీతి మీద. ఇలాంటి చంద్రబాబు గారు ఈ రోజు నాకు మళ్ళీ అధికారం ఇవ్వండి, నేను మన రాష్ట్రాన్నే కాదు మన దేశాన్ని కూడా గాడిలో పెడతానని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఒక సామెత ఉంది, పేనుకు పెత్తనమిస్తే అంతా గొరిగేసిందట. చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడంటే మన రాష్ట్రం గతి అధోగతే. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూశాం. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే తన ప్రజల గురించి ఇలా ఆలోచన చేయాలి, ముఖ్యమంత్రి అంటే తన మనసులో నుంచి ఇలాంటి పథకాలు పుట్టాలి అన్నట్టుగా ఒక ఆదర్శంగా నిలిచి చూపించాడు రాజశేఖర రెడ్డి గారు. తన ప్రజలను మనస్ఫూర్తిగా ప్రేమించాడు కనుకనే గొప్ప పథకాలకు రూపొందించగలిగాడు రాజశేఖర రెడ్డి గారు. ప్రతి ఎకరాకి నీళ్లివ్వాలి, ప్రతి రైతు బాగుపడాలి అని జలయజ్ఞం అని ఎన్నో ప్రాజెక్టులను తలబెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. రైతులకి కావాల్సిన నీళ్లిచ్చాడు, 7 గంటలు ఉచిత
రైతుల కోసము రుణమాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిదే. అంతకు ముందు రూపాయి వడ్డీకి రుణాలు ఇచ్చేవాడు చంద్రబాబు గారు రైతులకి మహిళలకి. కానీ రాజశేఖర రెడ్డి గారు పావలా వడ్డీకే రైతులకి మహిళలకి రుణాలు ఇచ్చాడు. ఎంతో మంది మహిళలు బ్యాంకు ముఖం చూసి ఎరుగని మహిళలు కూడా బ్యాంకు వరకు పోయి డబ్బులు తీసుకుని ఆర్థికంగా స్థిరపడిన రోజులవి. ఇక విద్యార్థుల కోసమైతే రాజశేఖర రెడ్డి గారు ఒక తండ్రిలాగానే ఆలోచన చేశాడు. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, ఎంబీఏ చేస్తారా, ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి అని భరోసా కలిగించాడు. గనుకనే మన రాష్ట్రంలో లక్షల కొద్ది విద్యార్థులు ఉచితంగానే గొప్ప చదువులు చదువుకొని ఈ రోజు లక్షణంగా గొప్ప ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పేదవాడు కూడా వైద్యానికి అర్హుడే అని, డబ్బు లేకపోతే మీకు వైద్యం ఆగిపోకూడదు అని, పేదవాడు కూడా గొప్పవాడిలాగా గొప్ప ఆసుపత్రికి పోయి తలెత్తుకొని వైద్యం చేయించుకోగలగాలని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే మన రాష్ట్రంలోని లక్షల మంది ప్రజలు లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఉచితంగానే పొందిన రోజులవి. కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 108. 104 అయితేనేమి, అభయహస్తం అయితేనేమి, ఉపాధి హామీ అయితేనేమి, ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా అమలు చేసి చూపించారు. 50 లక్షలకు పైగా పక్కా ఇళ్లను కట్టితే ఈ రోజుటి వరకు కూడా ఇల్లు పొందిన వారు రాజశేఖర రెడ్డి గారిని వారి గుండెల్లో దేవుడిలా పూజిస్తున్నారు. చంద్రబాబు గారు 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు